నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. సో దీనికి ఇందులో భాగంగా సోనియా గాంధీని కూడా చీఫ్ గెస్ట్ గా పిలవడం జరుగుతుంది. ఇదో ఒక పక్క అయితే ఇంకోటి నిన్న అందశ్రీ పాట యొక్క ఏదైతుందో సో దానికి మన తెలంగాణ కవుల పైన ఆంధ్రుల పెత్తనం ఏందని చెప్పేసి ఇది కూడా ఒక చాలా చర్చనీయాంశంగా మారింది. సో మాట్లాడదాం దీనిపైన. మాట్లాడి మనతో పాటు తెలంగాణ పృథ్వీ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. జై తెలంగాణ. అన్న ముందుగా ఎప్పుడైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చాలా పెద్ద గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి సర్కార్ భావిస్తుంది. సో అందులో సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా పిలుచుకొస్తామని చెప్పేసి అంటారు. సో కొంతమంది ఏమంటారు అంటే సోనియా గాంధీకి ఏం అర్హత ఉందని తీసుకొస్తారు అని చెప్పేసి కొంతమంది అంటారు. మీరేమంటారు? నేను సోనియా గాంధీ వస్తుందా ఇంకెవరైనా వస్తున్నా దానికన్నా ఆ చర్చ కన్నా మొదలు అసలు ఏ ఏ అంశాల గురించి తెలంగాణ ఫామ్ అయిందో అవి నెరవేరిన లేదా అనే ఆలోచన నేను చెప్పదలుచుకున్నాను. మనం తీసుకొని నిజంగానే తెలంగాణ సస్యశ్యామలమైనవి, తెలంగాణ ఆత్మహత్యలు జరుగుతలేదు, తెలంగాణలో వనరుల దోపిడీ ఆగిపోయింది, తెలంగాణ కాంట్రాక్టర్ల చేతులలో లేదు, తెలంగాణ లిక్కర్ మాఫియా చేతులలో లేదు, తెలంగాణ ఎడ్యుకేషన్ మాఫియా చేతులలో లేదు, తెలంగాణ హెల్త్ మాఫియా చేతులలో లేదు, ఇవన్నిటికీ ముక్తి అయిపోయింది తెలంగాణ అని చెప్పానని నిజంగా కూడా తెలంగాణ ఈ ఆకాంక్షలతో వచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరిని అని అనుకున్నప్పుడు నువ్వు అంగరంగ వైభవంగా చేయి. సరే ఒక ప్రోగ్రామ్ అదేంటంటే June 2 కు అదొక ప్రోగ్రామ్ కాబట్టి చేసు డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాజకీయంగా వాళ్ళు నిలుపుకుంటేందుకు సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఏదో సన్మానాలు గిన్మాలు ఏదో ఆలోచన చేస్తున్నారు. చేయండి, మాకేం లేదు. కానీ ఇటువంటి కూడా అట్లీస్ట్ మీరు కుటుంబాలకు సంబంధించినటువంటి అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి మీరు ప్రామిస్ చేసి మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని మీరు ఇస్తా అన్న మిగిలి ఉన్నటువంటి 650 మందికి 1200 మందిలలో 550 మందికి మాత్రమే ఇచ్చారు. మిగతా వాళ్ళకు మేము రాగానే వెంటనే ఇస్తామని ఇదే ముఖ్యమంత్రి గతంలో PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు మొత్తుకొని ఆడమే ఒక 600 మీటింగ్లలో చెప్పొచ్చు ఆయన న్యాయం చేస్తలేడు రాగానే ఇస్తాను 250 గదాలు ఉద్యమకారులకు. ఇది వేరే, మళ్ళీ GO 80 ఇది డిఫరెంట్. ఉద్యమకారులు వేరే, అమరుల కుటుంబాలు వేరే. అమరుల కుటుంబాలకు ఇస్తానది సపరేట్. అంటే అట్లీస్ట్ ఏ త్యాగాల పునాదుల మీద అయితే ఇవాళ నువ్వు ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రి నువ్వు కూర్చున్నావో గవ్వేనే నెరవేరిస్తే 5 నెలలు టైం దొరికింది కదా నీకు. ఒక 5 మంది కన్నా ఇచ్చినవా? పోయిన సంవత్సరం కూడా మేము ఒక లిస్టు తీసుకొని పెట్టినాం. తర్వాత మేము పోయిన సంవత్సరం కాదు, ఇది మేము కేసీఆర్ వచ్చిన కాడికెళ్ళి కొట్లాడుతున్నాం. గతంలో కేసీఆర్ రాకముందు నుంచి కూడా కొట్లాడినాం ఆ కుటుంబాల గురించి. వాళ్ళ ఎంబడి ఉన్నాం ఉన్నాము. మీరు చూసుకోరు. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే పోయి వాళ్ళ కుటుంబాల కొందరి దగ్గర పోయి చూసుకోరు. సో మేము అప్పటి నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మేము ఆ అంశాలతోటి మానసికంగా కనెక్ట్ అయి ఉన్నాం. అందుకే పోయిన సంవత్సరం కూడా మొన్నటి రోజు మేము అక్కడ అదే అమరవీరుల స్తూపం దగ్గర పోయి లిస్టులు తీసుకొని ముంగడ పెట్టినాం. నువ్వు ఎంక్వైరీ అయిపోయి నీ దగ్గర ఉన్నది కదా, నువ్వు తీసి ఇమీడియట్ గా DGPకి అలా కుటుంబాలను పిలుచుకొని ఎవరెవరికి ఉన్నదో ఏమున్నదో వాళ్ళకి ఏమి ఇస్తావో వాళ్ళకి. కొంతమంది అప్పుడు ప్రభుత్వంలో వచ్చిన కుటుంబాలలో కూడా కొంతమందికి ఎట్లున్నారంటే ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి పాపం అన్ని ఇచ్చినాయని నా అటెండర్లే వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు చిన్న పిల్లలు ఉండే వాళ్ళు అట్లీస్ట్ ఒకటి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చిండ్రు. అవి కూడా రీకన్సిడర్ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా ఏమైనా ఇచ్చే ప్రయత్నం కనుక జరిగితే ఉద్యోగాలని సరే నువ్వు వేస్తా అంటున్నావు, గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని కంటిన్యూషన్ చేస్తున్నావు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, నువ్వు ఇచ్చినా అని చెప్పి టీవీలో చెప్తున్నావు. కానీ అది తప్పు, అది అబద్ధం. అది నేను ఇప్పుడు చెప్పి చాలా రోజులు నిజమయ్యేదంటే చూపిరు. మరి యాడిచ్చిరు ఏం సంగతి తెలియదు. మరి మహేందర్ రెడ్డి గారు సంతకాల దాసుకుర్రా, మహేందర్ రెడ్డి గారు చూపించుకొని ఆయనకు ఇద్దరి మధ్యలో ఏమైనా ఉండి చూపించుకొని వాళ్ళ మధ్యలో పెట్టుకున్నా సీక్రెట్ డాక్యుమెంట్ కాదు కదా. సో అవి కూడా జరగలేదు కనుక అటువంటి అన్ని చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నించే తప్ప మేము సరిదిద్దుకోరు. మీరు సరిదిద్దుకున్నారు మాకేం సంబంధం అవసరమే లేదు కదా. ఇదే ప్రభుత్వం ఏమంటుందంటే మేము రైతులకి ఇప్పటి నుంచి మేము రైతుల గురించి పనిచేస్తాం. మరి 6 నెలల నుంచి ఏం చేసినాం అని చెప్పని మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం. మాకు కూడా ఉంటుంది ఉత్సవాలు అద్భుతంగా పాల్గొనాలని. కానీ ఒకరి బతుకు అంధకారంలో ఉంటే, ఒకరి బతుకు చీకట్లలో ఉంటే నువ్వు ఈడ ఉత్సవాలు చేసుకుంటా కూర్చున్న తెలంగాణ గురించి తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలే ప్రశ్నార్థంగా మారి ఉన్నటువంటి టైంలో నువ్వు ఉత్సవాలు చేసుకుంటున్నప్పుడు కొద్దిగా వెనక కూడా తిరిగిస్తున్నా ఆయన అని చెప్పి నీకు సోయి తెప్పియాలనే ప్రయత్నంలో భాగంగానే మాట్లాడుతున్నాం. సో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో అందుకనే కొంచెం అవుతుంది, డిలే అవుతున్నాయి పనులు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది కదా. నాటి మధ్యలో లేకుండేనా టైం లేకుండేనా మధ్యలో? అప్పటి నుంచి ఎలక్షన్లు అయితేనే ఉన్నాయి. ఇక నువ్వే కదా మరి 100 రోజులలో చేస్తా అవి చేస్తా అని పెట్టినావు. నువ్వే రాగానే మొదటి సంతకం మొత్తం రైతులే చేస్తా అని చెప్పినావు. అన్ని నువ్వు చేసినావు కదా, రుణమాఫీ చేస్తా అని. సరే మంచిగా లేదు ప్రభుత్వం అనుకున్నావు, వైట్ పేపర్ రిలీజ్ చేసి కరెక్ట్ సెటిల్ అయితే చేయాలి కదా. ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ నువ్వు శాంక్షన్ చేయలేదు, నువ్వు ఐడెంటిఫై అయితే చేసి పెట్టినావా ఇప్పటిదాకా? ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇవి 100 కుటుంబాలు 200 కుటుంబాలను ఈ 5-6 నెలల్లో మేము ఐడెంటిఫై చేసినాం కనుక అయ్యో వీళ్ళందరినీ పెట్టుకున్నాము, వాళ్ళందరికీ ప్రెస్ మీట్ పెట్టో జనం లోపల ఒక లిస్ట్ డిక్లేర్ చేసో ఇన్ని కుటుంబాలను మేము ఐడెంటిఫై చేసినాము, ఇది మొత్తం బోంగానే కోడ్ బోంగానే మేము వీళ్ళకి ఇయ్యదలుచుకున్నాం అని చెప్పి ప్రకటన చేసినావా? నేను విడ్రా చేసుకుంటా. అదేనగా 5 నెలలు 5 మందికి ఎవరికైనా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పినావా, జనం లోపల జీవో తీసినావా, ఇది యాంగన నేను చేస్తా అని చెప్పి ఎవరికన్నా 10 పేర్లు చెప్పినావా? పెట్టలేదు కనుక మా పంచాయతీ అబ్బా, లేకపోతే ఆయనతో నాకేం పంచాయతీ, గెటు పంచాయతీ కూడా పంచాయతీ. సో ఇంకోటి అన్న, ఇది మెయిన్ గా నేను అందశ్రీ ఏదైతే రాష్ట్ర గీతం ఉందో జయ జయ తెలంగాణ, దానిపైన MM కీరవాణి మ్యూజిక్ అనిపిస్తుంది. సో కొంతమంది చాలా మంది ఏమంటారంటే మన తెలంగాణ కవుల మీద ఇంకా ఆంధ్ర
డైరెక్టర్ల పెత్తనమే నడుస్తుంది అని చెప్పేసి అంటారు. సో దానికి మీరేమంటారు? పక్కా ఆంధ్ర పెత్తనం నడుస్తున్నది, 100% ఆంధ్ర పెత్తనం నడుస్తున్నది ఇక్కడ. ఆ ఆంధ్ర పెత్తనం పోవాలనే ఉద్దేశంతోనే కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కదిలింది. అంతకుముందు సాహిత్యం లేదా, ఇక్కడ రాసిన లేరా? ఇలా పాటను ఈ కిరవానికి చెప్పిన పాట రాసింది ఎవరు రాసిర్రు? మన అందేశ్రీ గారు రాసి కాదు, ఇది కాదు. ఆస్కార్ అవార్డు వచ్చిన పాట ఎవరు రాసిండ్రు? చంద్రబోసే రాసిండు కదా. అవును. మరి ఎక్కడైనా చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం మరి ఎట్లా వచ్చింది? ఇక్కడ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ దాకా తీసుకోపోయి తొక్కి 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 పెట్టిరా బా. ఇక్కడ కవులను, కళాకారులను, ఇక్కడ మ్యూజిక్ ఇవాళ పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద పోయి తబలాలు కొడుతున్నారు. వాజిద్ తబలా కొడుతున్నాడు పోయి. వాజిద్ ఎక్కడోడు? వరంగల్, కిషన్పుర, కుమార్పల్లికి సంబంధించిన వాజిద్ ఇలా పోయి ఆడ కొడుతున్నాడు. ఎందుకు వచ్చింది? ఇది రాష్ట్రం వచ్చింది కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తిస్తున్నారు, లేకపోతే అటువంటి వాళ్ళని గుర్తించకపోయేటోళ్ళు. ఇలా తెలంగాణకు వందల వేలాది మంది సాహిత్యానికి, పాటలకు వీళ్ళందరూ అంటే మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. కానీ ఆంధ్ర పాలకుల చేతులల్లా యాక్టింగ్ చేసే బలగం సినిమా ఒకటి చూడరాదప్ప, ఎంత అద్భుతమైన టాలెంట్. పల్లె చేసి చూపించిన అటువంటి సీన్ మీద వచ్చిందా చెప్పండి? గత 70 ఏళ్ళ చెప్పుర్రి. మరి నువ్వు ఎవరు అదంతా చేసింది? ఎట్లా జరిగింది? టాలెంట్ లేదా తెలంగాణ ప్రజల? సో ఈ టాలెంట్ ను వీళ్ళందరినీ అనగదొక్కి పెట్టింది కాబట్టి డెఫినెట్ గా అది అంటే అరాచకానికి గురి చేస్తున్నారు. అందుకనే తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. అందుకనే మా బోటలో మాట్లాడేది కూడా ఇవాళ రేపు పొద్దుగాల ఏమైతుంది? అరే మీకు తెలంగాణకి మీ రాష్ట్ర గీతం మ్యూజిక్ చేసేందుకు కూడా మీరు అక్కర్రారా నాయన, దానికి కూడా మావాడే వచ్చిండు. అంతకుముందు కూడా అట్లే మీకు బట్టలు కట్టుకోరాదురా నాయన, మీకు చదువు లేదురా నాయన, మీకు సంస్కారం లేదురా నాయన, మీకు భాష లేదురా నాయన, మీది ఒక భాష నారా. ఇవన్నీ అవమానం చేసే తెలంగాణ కావాలనుకున్నాం. ఇవాళ వచ్చిన తర్వాత రేపు పొద్దున్న నుంచి ఏం పెడతారు? సాల్ తీరబాయి మీ దగ్గర ఉంటే మా దగ్గర ఎందుకు వస్తాడు? నువ్వు మొవ్వను అయితే నా దగ్గరికి ఎందుకు వస్తాను అట్లా ఎక్కుంటది రేపు పొద్దుగాల ముచ్చట. అట్లా కాదు, మా దగ్గర ఉన్నారు తీసుమార్గాన్లు భోజనే ఇక్కడ కూడా తెలంగాణలా. అది చెప్పేటందుకే అది ఉన్నారు. కనుకనే ఇవాళ నువ్వు ఇది చేసినావు అనుకో, రేపు ఆంధ్రలోకి ఉట్టిగా నవ్వటోని ముంగట గిలిచినట్టయితే మనం మొత్తం. సో అందుకని అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలని తెలంగాణ తీసుకొచ్చుకున్నట్టు పక్కా మాకు అబ్జెక్షన్ ఉన్నది. కానీ ఇప్పుడు ఇంతకుముందు అందేశ్రీ గారితో మాట్లాడడం జరిగింది. సో ఆల్మోస్ట్ సాంగ్ రికార్డింగ్ అనేది అయిపోయింది అని చెప్పి ఓకే, ఇలా రికార్డింగ్ అయిన తర్వాత రిలీజ్ అయినాక మీరు వ్యతిరేకించే పరిస్థితి ఏమన్నా ఏర్పడుతుంది? బరాబర్ బతికినంత కాలం వ్యతిరేకిస్తాం. రిలీజ్ అయిపోయిందా బా? ఏమన్నా నాగార్జున సాగర్ డ్యామా? అప్పుడు ఎలేశ్వరంలో కట్టాల్సింది నందికొండ దగ్గర కట్టి ఎడమ కాలువకు అన్యాయం చేసి మోసం చేసి వరంగల్ పరకాలు జనగాం దాకా నీళ్లు వచ్చేది ఉంటే మొట్టమొదటి అమరుడు అప్పుడు కనుక కరెక్ట్ ప్రాజెక్ట్ కట్టేది ఉంటే నీకు ఫస్ట్ అమరుడు ప్రవీణ్ నాయక్ చచ్చిపోకపోవు. ఇలా నాగార్జున డ్యామ్ కట్టలే కదా వీళ్ళు, అదే కాదు కదా, తీసి అవతల వారేస్తారు, ఇంకోటి చేసుకుంటారు. పక్క రికార్డింగ్ కదా, ఏమైతే దాంతో రికార్డ్ అయితే డ్యాములు కూడా కొడతామా? లేకపోతే పాకిస్తాన్ మీద న్యూక్లియర్ బాంబ్ వేసేందుకు పోతున్నారా? ఏమన్నా తీసేసే. ఇక్కడ సెంటిమెంట్స్ సంబంధించిన అంశం ఇది, తీసి పడేసి. మాకు ఇష్టం లేదు భయ్, మాకు ఇష్టం లేదు, తెలంగాణ జనానికి ఇష్టం లేదు. మీ ఇద్దరికి ఇష్టం ఉండదు చేసుకోర్రి, మేము చెప్తాం కదా జనాలకు. కనీసం ఇది కూడా లేదా అని చెప్పి రేపు పొద్దుగాల మనని నవలపాలు చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి అని. ఆయనకి ఏంటంటే స్వతహా లోపట తెలంగాణ ఫీలింగ్ కనుక బాగా ఉండేది ఉంటే తెచ్చుకొని పెట్టుకున్నది. ఎప్పుడైనా సొంత తల్లి అబ్బా విన్నావా? సౌతి తల్లే. నువ్వు అలా వచ్చి తల్లి పొజిషన్ లో కూర్చున్నా అని చెప్పారంటే కుదరదు భయ్, నీకు ఆ ప్రేమ ఉండదు. అది ఎందుకంటే నువ్వు దాని మీద నువ్వు కొట్లాడినోని కాదు, నువ్వు జైలు పోయినోని కాదు, నువ్వు లాఠీ దెబ్బ తిన్నోని కాదు. నువ్వు ఉట్టిగా అవసరం అయితే ఏంటంటే తెలంగాణ జనంలో కూడా ఒక వ్యతిరేకత రావద్దనే ఉద్దేశంతో అక్కడక్కడ మాట్లాడినా కావచ్చు, అక్కడక్కడ చర్చలు అంతేగాని నువ్వెక్కడనే మాయంబడి తిరిగింది. నువ్వు లేనేలేవు కదా, తెలంగాణ సోయలేదు నీకు, నువ్వు లేదు కనుకనే నీకు ఇవాళ నీకు ఆ పరిస్థితి లేకపోతే నువ్వు అట్లెందుకు ఆలోచిస్తావు? నేను నిజంగా ఉండేది నేను చెప్తారా, ఏది ఏమైనా కానీ ఒక మామూలు డప్పు గజ్జలతో కొట్టిపిచ్చి పెడతాం. చెప్తున్నా కదా, 1,00,000 మందితోని అదే నువ్వు ఏ మీటింగ్ లో అయితే తీసుకొచ్చి పరేడ్ గ్రౌండ్ అంటున్నావు కదా, అదే పరేడ్ గ్రౌండ్ లో నువ్వు సోనియా గాంధీ తీసుకొచ్చి పెడతా అంటున్నావు కదా. తెలంగాణకి వెళ్ళి ఊరికి 10 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టే కోరస్ ఇప్పించి పెడతా, గిన్నీస్ రికార్డ్. ఎక్కడైనా జరిగిందా? ఏ రాష్ట్రంలో అట్లా జరిగిందా? ఈవెన్ నేషనల్ ఫ్లాగ్ కూడా అది జరిగి ఉండదు. ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ కూడా దాని అటువంటిది జరిగి ఉండదు. నేషనల్ గీతం కూడా అటువంటి ఇప్పటిదాకా జరగలేదు కదా. అటువంటిది మేము చరిత్రలు తీసుకొచ్చి నిలబెడతాం. అటువంటి ఆలోచన చేయాలి కానీ ఎవరు చెప్తుండో ఈయనకు ఐడియాలు ఎవరు ఇస్తుండో నాకు తెలియదు. కానీ ఆయన దగ్గర పోయి కూర్చుండు ఏదో పెద్ద తెలంగాణకి ఏందో చేస్తున్నా అనే ఒక ఫీలింగ్ లాగా పోతున్నారు ఈ ప్రభుత్వం. దయచేసి కొంచెం దాన్ని కరెక్షన్ చేసుకోమని చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తెలియకుంటే తెలంగాణ మీద కంప్లీట్ గా నీకు అవగాహన ఉండో, లేకుంటే తెలంగాణ మీద ప్రేమ ఉన్న పక్కకు పెడితే కరెక్ట్ నీకు సజెషన్ ఇష్టం ఉంటారు అట్లీస్ట్ అని విజ్ఞప్తి చేసుకునే వారికి. ఇంకోటి చివరి క్వశ్చన్, గత ప్రభుత్వం కూడా లాస్ట్ టైం కూడా చేసిన తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం చాలా రోజులు చేసింది. సో ఈ ప్రభుత్వం కూడా చేసే యోచనలో, కానీ గత ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉద్యమకారులను కావచ్చు, లేకుంటే అమరవీరుల కుటుంబాలను కూడా తీసుకొచ్చి చేయలేదు. అలాంటిది ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఏ ఉద్యమకారుడికి కూడా కాంటాక్ట్ అయిన పరిస్థితి లేదు. సో ఏ విధంగా చేయాలనుకుంటారు? ఇప్పుడైనా అట్లీస్ట్ ఇప్పుడైనా సార్ ఉద్యమకారులకి ఏ విధంగా గుర్తింపు పొందాలి అండ్ ఆవిర్భావ దినోత్సవం రోజు వాళ్ళకి ఏ విధంగా సత్కరించాలి మీరు అనుకుంటారు? ఇప్పుడు ఏదో కాశ్మీర్కి వెళ్ళి శాల్వాలు తెప్పించిన
జర్మనీలోకి వెళ్ళి నేను ఏంది మా ఇటు ఉంటాయి కదా వాటిని ఏమంటారా పెట్టుకొని బోకే తీసుకొస్తాను సార్. మా బోకేలు కాదు షీల్డ్ ఆ, మొమెంటోలు జర్మనీలో చేయించిన ఫ్రాన్స్ కి వెళ్ళి పూలు తెప్పించిన ఇటువంటి అవసరం లేదు బాబు. వాళ్ళకి నౌకర్లు ఆ కుటుంబాలను ఆదుకో. ఉమ్, తెలంగాణ సమాజాన్ని ఇక్కడ ఆత్మహత్యలు జరగకుండా ఉండేటువంటి పరిస్థితి తీసుకొస్తే మాకు అంతకన్నా ఎక్కువ సంతోషం ఏం లేదు. ఉమ్, మీ కుర్చీలు అడుగుతలేరు తెలంగాణ ప్రజలు. ఉమ్, మీరు చేసేది మీరు చేస్తున్నారు, కనీసం ఇవన్నీ చేయరు. కవి చేసి కనుక చేసేది ఉంటే ఉమ్. అరే మేము కొట్లాడినోళ్ళం భయ్, మాకుంటది ఎక్కువ. మా జనాలకు చాలా మంది ఇట్లా కొట్లాడినారు కదా, అవును. మాకుంటే సెలబ్రేట్ చేసుకోవాలని మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. వచ్చినప్పుడు మేము అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఉమ్. చాలా మంది రాజకీయ నాయకులు ఇంట్లో పండుకున్నారు, బయటికి కూడా రాలే. కానీ అవును. చేసుకున్న వాళ్ళు దాంట్లో ఉద్యమకారులు చాలా మంది ఉన్నాం కదా. ఉమ్. కానీ ఏ ఆశయాలు ఏ ఆలోచనల గురించి అయితే వచ్చినాయో అవి రాలేదు కనుకనే ఇలా పంచాయతీ. ఉమ్. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి కనుక చేసేది ఉంటే ఇలా ఆ కుటుంబాలు వచ్చేది ఉంటే ఇలా అంశమే లేదు కదా, మాట్లాడాల్సిన అవసరమే లేదు. రేపు నువ్వు చేసినావు అనుకో, రేపు మాకు ఆ మాట్లాడే అంశం కూడా ఉండదు. నువ్వు ఐడెంటిఫై చేయి 650 మంది, నువ్వు ఐడెంటిఫై చేయి. ఉమ్. నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఇష్యూ ఎందుకు మాట్లాడతావు, ఉమ్, మాట్లాడడం కదా. కానీ మాట్లాడకుండా నువ్వు ఉండు అని అంటే మాత్రం కాదు, కుదరని ముచ్చటది. ఉమ్, నువ్వు తెలంగాణ ఉద్యమకారులను, నిజమైన తెలంగాణ నికార్సైన తెలంగాణ వాదులను మీ ప్రభుత్వాలు కాదు కదా, ఎవరు మీరు పర్చేజ్ చేయలేరు, మీరు కొనలేరు, మీకు అంత సీన్ లేదు. ఓకే, మీ పదవులకు మీరు ఇచ్చేది అవి అంత సీన్ లేదు. మేము వాటిని ఉట్టిగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి పదవులు మాకు శవాల మీద చేసినటువంటి అలంకారాలు మాత్రమే అని చెప్పదలుచుకున్నాం. ఒకవేళ గత ప్రభుత్వం కూడా ఎలాగైతే పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా ఒకవేళ పట్టించుకోకపోతే ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ దునికినాం కదా భయ్ మైదాన్లా. ఉమ్, ఎలా ఉండబోతే దునికినాం, ఇంకేంది. ఉమ్. అయిపోయింది 5 నెలలు వచ్చేసినాం కదా. 100 రోజులు అన్నారు, మేనిఫెస్టోలో 100 రోజులు అన్నారు. ఆ. మేము దునికినాం, కేసీఆర్ మీద కూడా గట్లే దునికినాం, ఇప్పుడు దునికినాం. పోతున్నప్పుడు జనాన్ని చైతన్యవంతులను చేస్తాం కదా, మా పని అదే ఉమ్, చేస్తాం. అవసరమైతే ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను తెలంగాణలో తయారు చేసేటువంటి దానిలో ఆలోచనలు కూడా మేము చేస్తున్నాము. ఏదో ఆషామాషిగా ఉండదు, ఏదో గాలతో చూడండి. లెట్ us see, time is there. Okay, thank you. Thank you so much. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ అంగులు 6 బాటాలు ఏం అవసరం లేదు, ఉద్యమకారులను గుర్తించాలి. అండ్ ఉద్యమకారులకు మినిమం వాళ్ళకి ఇచ్చే జాబ్ కల్పన కావచ్చు. సో ఇలాంటి ఏమైనా మినిమం ఫెసిలిటీస్ అన్ని చేస్తే మాత్రం చాలా హర్షిస్తాం. చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి తెలంగాణ పృథ్వీరాజ్ అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.